ఇలాంటి రాజకీయ నాయకుడిని మనం ఫస్ట్ తరిమి కొట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకనేది నేను మీకు ఇప్పుడు వీడియోలో చెప్తాను. ఎందుకు ఈ రోజు నేను ఈ వీడియో చేసి ప్రజల ముందు పెట్టాలనుకుంటానంటే, ఒక పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. కర్నూలులో జరిగిన ఒక 15 సంవత్సరాల ఆడపిల్ల రేప్ అండ్ మర్డర్. పవన్ కళ్యాణ్ దాన్ని భుజాన ఎత్తుకున్నాడా, నెత్తిన పెట్టుకున్నాడా, లేకపోతే ఇంకో చేతిన పట్టుకున్నాడా మనకు తెలియదు. కానీ సుదీర్ఘంగా దాని మీద రాష్ట్రం మొత్తం అంతా ప్రచారం చేసి న్యాయం జరగాలి అని చెప్పారు. ఫైన్, న్యాయం జరగాలి అంటే నేను అధికారంలోకి వస్తే న్యాయం చేస్తానని చెప్పాడు. అధికారంలోకి వచ్చాడు, ఏం చేశాడు? నా చేత కాదన్నాడు. దాన్ని నీకు చేత కానప్పుడు ఎందుకున్నావు? రిజైన్ చేసి వెళ్ళిపో. టెక్నికాలిటీస్ నీకు అప్పుడు తెలీదా? డెఫినెట్గా పవన్ కళ్యాణ్కి తెలుసు. తెలిసి కూడా ప్రజల్ని మోసం చేశాడు, ఆ తల్లిని మోసం చేశాడు, చనిపోయిన ఆ బిడ్డ యొక్క ఆత్మను కూడా మోసం చేశాడు. అంటే రేపటి రోజున చనిపోయిన వాళ్ళ మీద కూడా రాజకీయాలు చేస్తాడు అన్నదానికి ఇది ఒక నిదర్శనం. నౌ కమింగ్ టు ద పాయింట్. చాలా మంది సిబిఐ అనే ఒక అంశం మీద మాకు స్టాఫ్ లేదు, లేకపోతే ఇంకోటి సిబిఐ చెప్పిందని చెప్తున్నారు కదా. అది కాదండి. ఇదిగోండి 2021లో సిబిఐ రాసిన కమ్యూనికేషన్ నేను చదివి వినిపిస్తాను ప్రజలందరికీ కూడా. సిబిఐ ఏం చేసిందంటే, చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఒక లెటర్ రాసింది. ఈ లెటర్ ఎప్పుడు రాసిందో కూడా నేను చెప్తాను మీకు. 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఇమీడియట్గా, అంటే 1 year లోపే, మోస్ట్లీ 2019లో జూన్లో గవర్నమెంట్ వచ్చింది. 2020 మేకంతా GOMS నెంబర్ 56ని గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఏమని రిలీజ్ చేసిందంటే, in circumstances of report and status so and so issued of GOMS number 37 and so 2020 is partially modified and shall be published in extraordinary issuance of the Andhra Pradesh Gazette as following. Under section 6 of the Delhi Police Act and so Andhra Pradesh hereby accorded the consent of all the members of the Delhi Police establishment exercising of the power of jurisdictions member and so ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి లాస్ట్లో ఆన్ alleged of rape and murder of a girl by a name of so 10th class and so Kattamanchi Ramalingareddy residential school situated near the Venganna Bavi Karnool Mandal who belongs to the SC community అని ఇచ్చి డైరెక్షన్స్ ఇచ్చింది. డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఇంటర్న్ మనం చూసాం రీసెంట్గా, అంటే కేంద్ర ప్రభుత్వము పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న నరేంద్ర మోడీ గారు, ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా, నా చేతుల్లోనే నరేంద్ర మోడీ ఉన్నారు, నా చేతుల్లోనే మొత్తం కేంద్ర ప్రభుత్వం అంతా ఉంది, నేనే మొత్తం ఆడిపిస్తున్నా అని చెప్పేసి. మిస్టర్ పవన్ కళ్యాణ్, నువ్వు ఏం ఆడిపిస్తున్నావో ఇక్కడే తెలిసిపోతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఈ పిల్లని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసినందుకు నీ కనీసం అంటే నేను కొన్ని పదాలు నేను వాడలేకపోతున్నాను, ఎందుకంటే నా స్థాయికి తగ్గ పదాలు కాదు కాబట్టి. ఐ డోంట్ థింక్ సో. నీకు నిన్ను నేను కంపారిజన్ చేసుకోలేను, బికాస్ అంటే నీదంత స్టేటస్ కాదు. అంటే మేబీ నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిండొచ్చు కాకేమో, హోదాకు మాత్రమే, బట్ యు ఆర్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. బికాస్ నేను నీకంటే ఎక్కువ ఎందుకంటే ఐఎమ్ ఏ ఓటర్. సో ఓటర్ ఒకటే కాకుండా ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్. ఓకే, ఎనీహౌ పాయింట్కి వద్దాం ఇప్పుడు. సిబిఐ స్టేట్ గవర్నమెంట్కి ఒక కమ్యూనికేషన్ రాసింది. ఏం రాసిందంటే, రిక్వెస్ట్ ఫర్ ద సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ద అలెజ్డ్ రేప్ అండ్ మర్డర్ ఆన్ 10th class girl so I am directed to refer the state government GOMS number so subject has been considered in the Department of Consultations with the CBI and it has been opined that the subject case is not a fit case. ఏమంటుంది? నాట్ ఏ ఫిట్ కేస్ ఫర్ టేకింగ్ ఓవర్ ద ఇన్వెస్టిగేషన్ బై ద సిబిఐ. ఎక్కడ చెప్పింది? ఆ సిబిఐ మా దగ్గర స్టాఫ్ లేదు, మెన్ లేదు, ఇంకోటి లేదని చెప్పేసి అని నాట్ ఏ ఫిట్ కేస్ అనింది. ఎందుకు నాట్ ఏ ఫిట్ కేస్ అనేది కూడా సబ్సిక్వెంట్గా ఉంది, పేరా చదువుతా. It has been the opinion that the charge sheet has already been filed against of the accused. చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇంకా సిబిఐ ఎట్లా టేకప్ చేస్తుంది? టెక్నికాలిటీస్ ఉంటాయి కదా. ఈ మాత్రం తెలుసుకోకుండా నువ్వు క్యాంపెయినింగ్ ఎలా చేసావు? పొలిటికల్ ప్రొపగండా ఎలా నువ్వు తీసుకొచ్చావు? ఆ పిల్లకి న్యాయం చేస్తానని ఏ విధంగా చెప్పావు? నీ వెనకాల అంత పెద్ద లీగల్ టీం ఉందని చెప్పుకున్నావు. నీ లీగల్ టీంకి సంబంధించిన వాళ్ళు ఈరోజు రాష్ట్రానికి పోస్టులలో కూడా పెట్టావు, హైయెస్ట్ పోస్టులో కూడా పెట్టావు. మరి వాళ్ళకి తెలియదా? మేము తోపులమని చెప్పుకుంటారు కదా మీరందరూ. మాకు లీగల్గా మేమందరం తోపులము, ప్రతి ఒక్కటి మాకు తెలుసు, మమ్మల్ని మించిన నాలెడ్జ్లో లేరంటున్నారు కదా. ఈరోజు గవర్నమెంట్లో మీ భాగస్వామ్యంలో ఉన్న లీగల్ టీం మొత్తం పనిచేస్తుంది కదా గవర్నమెంట్లో. స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నారు, జీపీలుగా ఉన్నారు, అడిషనల్ అడ్వకేట్లుగా ఉన్నారు, ఏజీపీలుగా ఉన్నారు, రకరకాల లీగల్ పొజిషన్స్లో మీ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేశారు? అంటే వాళ్ళు కూడా మిస్లీడింగ్ చేశారా మిమ్మల్ని? మరి వాళ్ళు మిస్లీడింగ్ చేసి ఉంటే ఈరోజు గవర్నమెంట్ పోస్టులకి వాళ్ళకి ఎలా ఎలిజిబిలిటీ వస్తుంది? ఆ బేసిక్ తెలియని వాళ్ళకి ఎలా పోస్టులు ఇచ్చారు మీరు? అది కూడా ఒక క్వశ్చనే కదా. ఓకే, ఏమంటుందంటే ఇక్కడ
It has been opined that the charge sheet is already been filed. Further investigation is also being carried out by a women police officer of the rank of Additional SP of State Police of Andhra Pradesh. Also, there are no international or interstate ramifications of the complicity of law warranting of the investigation of the case by a CBI. Therefore, keeping in view that facts are mentioned above, it has not been found feasibility to hand over the above case to CBI for investigation, and the request to the state government of Andhra Pradesh is regretted. అంటే అది మరి కమ్యూనికేషన్ లేదా నీ దగ్గర? మరి ఈ మాత్రం లేకుండా నువ్వు ఎట్లా పొలిటీషియన్ అయ్యావు? అఫ్ కోర్స్ కరెక్టేలే, నేను చెప్పేంత వరకు కూడా ఆర్టీ అప్లికేషన్ పెట్టేంత వరకు నీ పార్టీకి నువ్వు ప్రెసిడెంట్ కాదని చెప్పేంత వరకు నీకు తెలియదు. అప్పుడు దాకా నువ్వు రిజల్యూషన్ కూడా పంపించలేదు కదా. పార్టీని కూడా ప్రాపర్గా నువ్వు లైవ్లో పెట్టుకోలేని వ్యక్తులు ఈ రోజు నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మారిపోయావంటే ఇంకా హాస్యాస్పదం. అది ప్రజలకే వదిలేస్తున్నా. ఎందుకంటే ఎందుకు ఓట్లేశారు ఏంటనేది నేను దాని మీద క్వశ్చన్ చేయను. ఎందుకు క్వశ్చన్ చేయను అంటే బికాస్ టెక్నికాలిటీస్ నాకు తెలుసు కాబట్టి. ఎప్పుడైనా కొలాబరేషన్స్ ఉన్నప్పుడు ఓటింగ్ షేర్ అనేది కామన్గా ఒక 10 ఓట్లు అయినా కూడా ఒకరికి కొలాబరేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా గెలిచే అవకాశాలు, ఓడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక పొలిటికల్ కన్సల్టెంట్గా నాకు దాని ఇండీప్ టెక్నికాలిటీస్ తెలుసు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఆన్ ఆల్. ఇది రైట్ ప్లాట్ఫామ్ కాదు కాబట్టి. సో ఇప్పుడు ఈ సిబిఐ ఇచ్చిన కమ్యూనికేషన్ అందరూ ఏమంటున్నారంటే అసలు ఇది చేయడానికి లేదు, సిబిఐ ఇంకోటి ఏదో చెప్పేసింది, అసలు సిఐడి వాళ్ళు ఏదో చెప్పేశారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో చెప్పేసింది అని చెప్పేసి మీరు అంటున్నారు మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఇప్పుడు ఇక్కడికి ఒక కన్క్లూజన్ అయిపోయింది. సిబిఐ ఇచ్చిన ఆ డైరెక్షన్స్ని మీరు పర్స్యూ చేయాలని నిజంగా అనుకోండి, చిత్తశుద్ధి మీకు ఉండి ఉంటే మీ ప్రభుత్వం రాగానే దాని మాడిఫికేషన్ ఇంటర్న్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా కోర్టుకి మేము ప్రపోజల్ పెడుతున్నామని చెప్పేసి డైరెక్షన్స్ మీరు ఇవ్వండి సిబిఐకి అని చెప్పి మీ ప్రపోజల్ని పెట్టినుంటే డెఫినెట్గా కోర్టు డైరెక్ట్ చేస్తుండేది. కనీసం అది మీరు చేయలా. ఎందుకు చేయలేదు? మీకు చేసే చిత్తశుద్ధి లేదు. 1. 2, జత్వానీ కేసు కంటే ఈ కేసు కంటే మీకు జత్వానీ కేసు అంత ఇంపార్టెంట్ అయిపోయిందా? అందరికీ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక విషయంలో క్లారిటీ ఇచ్చినట్టున్నారు. ఆయన ఏ విషయాన్నైనా రాజకీయాల కోసం వాడుకున్న తర్వాత టిష్యూ పేపర్ కంటే దారుణంగా పక్కన పెడతాను అన్న దానికి ఈరోజు చెప్పకనే చెప్పేశారు. నాకు తెలిసి నాకున్న రాజకీయ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి రాజకీయ నాయకుడిని నా భూతో నా భవిష్యత్ ఎవరు చూసుంటారని నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇది 1947లో మనం లేము. ఇలాంటి రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకునే రాజకీయ నాయకులు వస్తే మన భవిష్యత్తు ఈ రోజున భవిష్యత్తు కాదు, రాబోయే భవిష్యత్తు తరాల యొక్క జీవితాలు కూడా ఈరోజే దహనమైపోతాయి, దగ్నమైపోతాయి, భూమిలో పాతి పెట్టుకోపోతాయి. అందరు గమనించాల్సిన అవసరం. ఎందుకంటున్నానంటే ఈ జనరేషన్లో ఎవరైతే ఉన్నారో 1979, 1980sలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. నెక్స్ట్ మన పిల్లల తరం వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే